హలో అండి, వెల్కమ్ టు ఇష్క్రా ఛానల్. ఈరోజు మన ఛానల్లో మన కిచెన్లో ఉండేటువంటి వేస్ట్ను మొక్కలకు ఎలా ఇవ్వాలి అనే దాని గురించి తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు జాగ్రత్తగా గమనించండి. నా దగ్గర ఇలా సపోటాలు, మామిడి తొక్కలు, బెండకాయలు కట్ చేసిన వేస్ట్ అండ్ ముంజికాయలు వేస్ట్ అండ్ పనసకాయలు కొంచెం ఇవి పచ్చిగా ఉన్నాయి, మంచిగా లేవు. సో ఇవన్నీ వేస్ట్గా పడి ఉన్నవి. వీటిని నేను ఏ విధంగా మొక్కలకి ఇస్తానో చూడండి. మొక్కలకు వేర్ల భాగానికి దూరంగా మనం అంచుల వెంబడి కొంచెం మట్టి తీసేసి వాటిలో ఈ వేస్ట్ను పెట్టేసి మరలా మట్టితో క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా నా దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల వేస్ట్ను కొంచెంగా మొక్కను బట్టి, మొక్క సైజుని బట్టి లేదా మొక్క ఏజ్ని బట్టి నేను మొక్కలకు ఇస్తాను. పెద్ద మొక్కలు, బాగా కొంచెం ముదిరిన మొక్కలు అనుకోండి, కొంచెం ఎక్కువ మోతాదులో ఇస్తాను. అవి చిన్న మొక్కలు, బాగా చిన్న ఏజ్ మొక్కలు అనుకోండి, వాటికి కొంచెం తక్కువ ఇస్తాను. అన్ని రకాల కిచెన్ వేస్ట్ను మనం మొక్కలకు ఇవ్వచ్చు. కానీ మనం కిచెన్ వేస్ట్ను డైరెక్ట్గా మనం మొక్క మొదల్లో వేసి వదిలేయకూడదు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మట్టి వేసి కప్పెట్టాలి, అంటే క్లోజ్ చేసేయాలి. లేదంటే బ్యాక్టీరియా లాంటివి లేదా ఫంగస్ లాంటివి మొక్క వేర్లకు వచ్చి మొక్కలు చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం తప్పనిసరిగా మట్టి వేసి క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు కిచెన్ వేస్ట్ను మొక్కలకి ఇవ్వడం వలన ప్రత్యేకంగా మనం కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దానికోసం ప్రత్యేకంగా ఒక టబ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే ఎక్కువగా మనకు వేస్ట్ వస్తే కనుక ఖచ్చితంగా కంపోస్ట్ను తయారు చేసుకోవాల్సిన బిన్ ఒకటి ఉండాలి. లేదు అని అంటే సింపుల్గా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి ఆర్గానిక్గా మనం మొక్కలకి అందించే పోషకాలు అన్నమాట. ఇది కెమికల్ కాదు కదా. ఇలా యూజ్ చేయడం వలన మన మొక్కకు బోలెడన్ని పోషకాలు అందుతాయి. మొక్కలకు కావాల్సినటువంటి బలము వీటి నుంచి మొక్కలు తీసుకోగలుగుతాయి. అప్పుడు మనకు మంచి రిజల్ట్స్ మనకు మొక్కల్లో కనిపిస్తూ ఉంటాయి. చూడండి, బీరపాదు మొన్న గాలి వానలకు బాగా డ్యామేజ్ అయింది. ఎందుకంటే పైన గ్రీన్ మ్యాట్ వలన గ్రీన్ మ్యాట్ చినిగిపోయి టప్ మనం కొట్టుకుంటా ఉంటుంది కదా. అప్పుడు చాలా ప్లాంట్స్ అండి, చాలా డెవలప్ అయిన ప్లాంట్స్ అన్నీ చాలా దారుణంగా ఘోరంగా నాశనం అయిపోయినవి. చాలా బాధ అనిపించింది. అంటే చాలా ఇష్టంగా పెంచాను. ఇంకా సమ్మర్ అంతా కాపాడుకోగలిగాను. కానీ అంటే కొన్ని సమ్మర్లో పాడైపోయినవి, బట్ ఎంతో కొంత చాలా ఎఫర్ట్ పెట్టి కొన్ని వాటినైనా నేను కాపాడుకోగలిగాను. బట్ ఈ పెద్ద గాలివాన వలన ఇంత పెద్ద డ్యామేజ్ జరిగింది. నేను ఇంకా వర్షాల్లోకి వచ్చేసినాను కాబట్టి ఇంకా హ్యాపీగా గార్డెనింగ్ వర్క్ చేసుకోవచ్చు అనుకున్నాను. బట్ దానికి అంతా ఆపోజిట్గా జరిగింది. సో ఇప్పుడు కొత్త ప్లాంట్స్ తీసుకొచ్చి నేను రీపాట్ చేస్తూ వచ్చాను అనమాట. సో ఈ బీరగాలివానకు ఎంతో కొంత ఎఫెక్ట్ అయిందని చెప్పొచ్చు. అండ్ నాకు ఈ గ్రీన్ మ్యాట్ వల్లనే ప్లాంట్స్కి ఇంత ఎఫెక్ట్ అయ్యిందని ఎలా తెలిసిందంటే, నేను కింద నుంచి మళ్ళీ పైకి వచ్చి ఒకసారి ప్లాంట్స్ అన్ని చెక్ చేస్తున్నాను. గాలికి ఆ గ్రీన్ మ్యాట్ వచ్చి నా చంపకు తగిలింది. విలువెల్లాడిపోయాను, అంత పెద్ద దెబ్బ తగిలింది. సో అప్పుడు అర్థమైంది ఈ ప్లాంట్స్కి ఇంత ప్రాబ్లం వస్తుందని. దెన్ అప్పుడు నేను వాటిని రిమూవ్ చేసేసాను. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ప్లాంట్స్ వేస్తూ వచ్చాను. సో కిచెన్ వేస్ట్తో ఈ విధంగా మన ప్లాంట్స్కి మంచి పోషకాలు అందించవచ్చు. సో మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్లో తెలియజేస్తూ ఉండండి. ఇటువంటి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.